హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ ఫర్ ఎవర్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపించే ఆవిడ మా అత్తగారు అనమాట. నేను మా అత్తగారు ఊరికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికో చూసేయండి. హాయ్ చెప్పు. హలో అమ్మమ్మ హాయ్ చెప్పండి. మరి మీరు కూడా చెప్పు అమ్మమ్మ హాయ్ చెప్పు. ఒరిజినల్ గా నన్ను ఎవరిని మిస్ చేయలేదు. మా వాడు నల్లగా ఉంటాడు, ఒరిజినల్ గా నిండుగా ఎర్రగా ఉంటాడు మా వాడు. లైటింగ్ చాలా నల్లగా ఉన్నాడు, ఏమనుకోబాకండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పడంట మా వాడు. అవునే, ముగ్గురిని తీస్తా. మరి ముగ్గురు 3 ప్రవాసంలో ఉంటే అట్లా అయితే మీ ముగ్గురు ఒక చోట కూర్చుని ఆ నోళ్ళలో కూర్చోబెట్టుకోండి. ఇప్పుడైతే మేము ఉయ్యూరు అయితే వచ్చామన్నమాట. అక్కడ ఉయ్యూరులో విగ్రహ ప్రతిష్ట ఉంది అంటే మా అత్తగారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే పిలిచారనమాట. పసుపు కుంకుమ పెట్టించుకెళ్దురా అమ్మ అని నేను కూడా వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఇందాక చూపించిన వాళ్ళందరూ మా అమ్మమ్మలు అనమాట. మా అత్తగారికి అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ముగ్గురు నాకు మా అత్తగారితో సహా అందరూ అమ్మమ్మలే అవుతారనమాట. అందుకే నేను అమ్మమ్మ అని పిలిచాను. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. కొంచెంసేపు అక్కడ కూర్చొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు నేను మా అత్తగారిని అమ్మమ్మ అని ఎందుకు పిలిచాను, మా రిలేషన్ గురించి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. దాని గురించి ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. ఎండ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా వేడిగా ఉంది. అందులో జనాలు కూడా ఉన్నారు కదా, ఇంకా వేడిగా ఉందన్నమాట. అసలు కొంచెం కూడా గాలి లేదు. ఆ రోజు ఆ షామ్యానా వేశారు కదా, ఇక అలా నడవటం అనమాట. లేదంటే కాళ్ళు కూడా అంటుకుపోతాయి అనమాట, అంత వేడిగా ఉంది ఆ రోజు. ఇంతకీ విగ్రహ ప్రతిష్ట ఏ దేవుడిదంటే వేణుగోపాల స్వామి వారిది. అండ్ అలాగే పంచపట్టాభిరామ స్వామి వారు, జయ విజయలు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుల వారు ధ్వజస్తంభాలు కూడా ఎత్తుతున్నారనమాట. అలాగే హోమాలు కూడా చేస్తున్నారనమాట. అక్కడ ఒక పాక వేసి ఆ పాకలో హోమాలు చేస్తున్నారనమాట. లోపలికి వెళ్ళటానికి అయితే అసలు ఖాళీ లేదు, ఎందుకంటే చాలామంది లోపల దంపతులు అయితే కూర్చున్నారనమాట. వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. అలా బయట నుంచే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అలా చిన్న చిన్నగా ఏదైతే అలా బోర్డు అయితే పెట్టేశారనమాట. మనం చదువుకుంటామే. ఇప్పుడైతే మా అమ్మమ్మ మాకు నవధాన్యాలు అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే ధ్వజస్తంభం ఎత్తారు కదా, నవధాన్యాలు వేస్తే మంచిది అని ధ్వజస్తంభం ఎత్తిన చోట, అందుకని నవధాన్యాలు అయితే ఇస్తుంది అనమాట. అవి తీసుకున్నాను నేను. అందుకే అసలు నవధాన్యాలు ఎందుకు వడ్డిస్తారో మీకు తెలుసా? ధ్వజస్తంభం దగ్గర తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియలేదు, మీకు తెలియదు అంటే తెలియదు అని కూడా కామెంట్ చేయండి. నేను తెలుసుకుని మీకు చెప్తానమాట. నవధాన్యాలు వడ్డించేసాక ధ్వజస్తంభాలు 2 ధ్వజస్తంభాల దగ్గర లోపలికైతే వెళ్ళాను అనమాట. ఇదిగోండి పంచపట్టాభిరాముల వారు అనమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. నేనేమో వేణుగోపాల స్వామివారు అనమాట. చాలా అందంగా ఉన్నారు కదా స్వామివారు. ఈ 2 విగ్రహాలు కూడా 2 కూడా చాలా బాగున్నాయి అనమాట. గుడి కూడా చాలా అందంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే జనాలు ఉన్నారు కదా, అలా అనిపిస్తుందని కానీ విడిగా చూడటానికైతే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే కృష్ణులు వేణుగోపాల స్వామి వారి ఎదురుగుండా గరుత్మంతుని అయితే ప్రతిష్ఠించారనమాట. అండ్ అలాగే రాముల వారి పంచపట్టాభి రాముల వారి విగ్రహాల ఎదురుగుండా ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారనమాట. 2 చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడటానికైతే 2 కళ్ళు చాలా, నేనైతే ఇలా ఎక్కడా చూడలేదన్నమాట. అంతా దర్శనం అంతా అయిపోయాక భోజనాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. భోజనాల దగ్గర కూడా చాలామంది అయితే జనం ఉన్నారు. భోజనాలు కూడా చేసేసామన్నమాట. దేవస్థానం వాళ్ళు భోజనాలు పెడుతుంటే అక్కడ తినేసాము. ఇంకా భోజనాలు అయిపోయాక ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టించేసుకున్నామన్నమాట. ఫస్ట్ అయితే మా అమ్మమ్మకి పెట్టేసింది నానమ్మ గారు. నెక్స్ట్ ఇంకో అమ్మమ్మ, ఈవిడికి కూడా అయిపోయాక ఇప్పుడు నేనన్నమాట. నాకు కూడా జాకెట్ ముక్కలు పెట్టింది. నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట, కానీ ఆడపిల్లను కదా, అందుకని పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అయితే నాకు కూడా పెట్టింది. ఇప్పుడు మా అత్తగారికి కూడా చీర పెట్టిందనమాట. అంతే ఫ్రెండ్స్. అంతా అయిపోయాక మా పిల్లకాయల్ని తీసుకొని స్కూల్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాను. బాయ్.